ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ఆ అమ్మాయి అదే బస్టాప్ దగ్గరికి వచ్చేది. ఆమె పేరు అనన్య. చాలా సింపుల్ గర్ల్, కాని ఆమె కళ్లలో ఒక చిన్న బాధ కనిపించేది. ఆ బస్టాప్ దగ్గర ఒక అబ్బాయి ఎవ్రీడే ఆమెతో మాట్లాడేవాడు. అలా వాళ్ల ఫ్రెండ్షిప్ లవ్గా మారింది. ప్రతిరోజూ వాళ్లు కలిసి టీ తాగేవారు. ఒక చిన్న ప్రపంచం క్రియేట్ చేసుకున్నారు. ఒకరోజు ఆ అబ్బాయి అన్నాడు, నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది, కొన్ని నెలలు వెళ్ళాలి. ఆ అమ్మాయి స్మైల్ చేసింది, కాని ఆమె హార్ట్ మాత్రం బ్రేక్ అయిపోయింది. వెళ్లే ముందు ఆ అబ్బాయి ఒక్క మాట అన్నాడు, నేను తిరిగి వస్తాను. ప్రతిరోజూ 6 గంటలకు ఈ బస్టాప్ దగ్గర నిన్ను కలుస్తాను. డేస్ గడిచాయి, మంత్స్ గడిచాయి, కాని అతను తిరిగి రాలేదు. అందరూ అతను మర్చిపోయాడని అనుకున్నారు. కాని ఆ అమ్మాయి మాత్రం ప్రతిరోజూ అదే బస్టాప్కి వచ్చేది. ఒకరోజు ఒక ఓల్డ్ మ్యాన్ ఆమె దగ్గరకొచ్చాడు. ఆయన చేతిలో ఒక లెటర్ ఉంది. ఆమె చేతులు వణికాయి. ఆ లెటర్ ఓపెన్ చేసింది. అందులో ఇలా ఉంది, అందులో ఇలా ఉంది, అనన్య, నిన్ను కలవాలని చాలా ట్రై చేశాను. కానీ ఒక యాక్సిడెంట్ తర్వాత నేను హాస్పిటల్లో ఉన్నాను. నేనిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. కాని నిన్ను ప్రేమించడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ఆ అమ్మాయి కళ్లల్లో టీయర్స్ వచ్చాయి, కాని ఆమె ఫేస్ మీద చిన్న స్మైల్ కూడా వచ్చింది. కొన్ని ప్రేమలు కలిసి ఉండకపోయినా జీవితాంతం మనసులోనే ఉంటాయి. ట్రూ లవ్ డిస్టెన్స్తో కాదు, హార్ట్తో సర్వైవ్ అవుతుంది. ఈ స్టోరీ మీ హార్ట్కి కనెక్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి గాయ్స్.